ట్రూ లవర్ హీరో అయితే మన ముందుకు వచ్చేసారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఆర్జే నుండి ఇప్పుడు హీరో వరకు మీ జర్నీ సాగింది. మీకు ఈ మూవీ ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా నేను అసలు ఊహించుకోలేదు. ఇక్కడ తెలుగు జనాలకి రావటం, ఈ ల్యాండ్కి రావటం. హైదరాబాద్ తెలుగు సినిమా అనేది నాకేమో కొత్త విషయం కాదు. ఎందుకంటే నేను ఇక్కడ 2011 నుంచే ఇక్కడ పనిచేసేవాడిని. చాలా తెలుగు సినిమాకి రాయడానికి, డబ్బింగ్ చెప్పడానికి ఇక్కడ వచ్చేవాడిని. కానీ అప్పుడెప్పుడో 16 years ముందు జరిగింది. వేరే సినిమా కోసం ఇక్కడ వచ్చి నేను రాసినప్పుడు ఇప్పుడు నా సినిమా కోసం ఇక్కడ రావడం స్పెషల్గా. మీ ఫ్రెండ్ రాసిన డైలాగ్స్ మీకు కష్టంగా అనిపించలేదా? అసలే మీరు తెలుగులో డైలాగ్స్ ఫస్ట్ టైం డబ్బింగ్ అంటున్నారు. ఎలా అనిపించింది? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను స్పెషల్ కేర్ తీసుకున్నాను. ఎందుకంటే తప్పకుండా ఈ సినిమా నేనే డబ్బింగ్ చేయాలి, ప్రాపర్గా చేయాలి. అన్ని ప్రొనౌన్సియేషన్, ఆ పదాలు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలని. రాకేందు వల్ల ఇది చాలా ఈజీగా నేను డబ్బింగ్ చెప్పడం కుదిరింది. ఈ మూవీలో మొత్తం అబ్బాయిలకి ఈగో సాటిస్ఫై అయ్యేలాగా చాలా ఉండబోతుందని మీరు చెప్పారు కదా. అంటే ఈ మూవీ అందరికీ అబ్బాయిలకి నచ్చుతుందా లేదా అమ్మాయిలకి కూడా నచ్చుతుందా? అమ్మాయిలు అని కాదండి, అది ఏ జెండర్ అయినా ఈ సినిమా ఇద్దరు మధ్యలో ఉన్న ఆ ప్రేమని బతకడానికి ఎన్నో ఎఫర్ట్ పెట్టి, హౌ మచ్ ఎవర్ ఎఫర్ట్ దే ఆర్ పుట్టింగ్, అండ్ దెన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు పే ఆఫ్ అనే ఆ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నా నమ్మకం. మీ ఫ్రెండ్ గురించి మరిన్ని విషయాలు చెప్తారా? అంటే రైటర్, మ్యూజిక్ చేశారు కదా, అలాగే డైలాగ్స్ డెలివరీ చేశారు కదా. సో వారి గురించి, మీ ఫ్రెండ్షిప్ గురించి మరిన్ని విషయాలు చెప్తారా? నేను ఒక ఫస్ట్ ఇయర్ కాలేజ్ నుంచి మన ఇద్దరం ఒకే బెంచ్, ఒకే క్లాసు. నేను చాలాసేపు ఆయన ఇంటిలే, నా ఇంటికన్నా ఆయన ఇంటిలే ఉండేవాడిని. మా అమ్మ ఎప్పుడు చెప్తుండే, మీరు అక్కడ రాకేందు ఇంట్లో నీ ఉండిపోవని. సో అలాంటి ఫ్రెండ్షిప్ అండి. హీరోయిన్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? అమ్మాయి ఏమో తెలుగు అమ్మాయి, మీరు కంప్లీట్గా తమిళ్ సైడ్. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? కొంచెం ఇబ్బందిగా అనిపించేదా? అది అసలు ఏమి లేదండి. ఎందుకంటే గౌరీ ఈజ్ అన్ ఎక్సెప్షనలీ గ్రేట్ ఆర్టిస్ట్. షీ నోస్ రియలీ హౌ టు బీ డిసిప్లిన్డ్, హౌ టు బీ లిటరలీ షీ వాస్ రియలీ హార్డ్ వర్కింగ్. ఆ హార్డ్ వర్క్ కన్నా వేరే ఏవైనా క్యారెక్టర్ ఉంటుంది. రియల్గా అతను గ్రేట్ at work. So it was a fantastic experience working with her. వాలంటైన్స్ వీక్కి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఇది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారా? నా నమ్మకం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ ఇంకా ఎదురు చూస్తున్నాను ఎలా రిసీవ్ చేయకపోతున్నారు అని. చాలా ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్.